జగంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ ఆదిలక్ష్మి దంపతులు జగంపేట గ్రామ పంచాయతీ వారికి సుమారు 10 లక్షల రూపాయలతో సమకూర్చిన మా ప్రస్థానం వ్యాన్ను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించి జగంపేట గ్రామ పంచాయతీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుర్తి సురేష్ దంపతులు ఒక పుణ్యకార్యం చేపట్టారని, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని చివరి మజిలీ మహాప్రస్థానానికి తీసుకువెళ్లే ఒక రథాన్ని జగంపేట గ్రామ పంచాయతీకి చేయడం చాలా నుంచి కార్యక్రమాన్ని చేపట్టిన సురేష్ దంపతులను అభినందించారు. రాజమండ్రి గోదావరి తీరానికి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం జగంపేట మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛరథం ప్రారంభించారు. మేడం రండి. ఏది అది సురేష్ గారు ఎదరండి. కొద్దిగా వెనకరండి. ఇంకా కత్తిరవరా రండి మేడం. మేడం గారు ఒకసారి కొద్దిగా అయ్యో నేను అటు ఇటు నుంచండి సార్, అలా నుంచండి. అటు ఇటు వెనకాల ఇక్కడ ఇలాగండి. ఎమ్మెల్యే వెనక పడద్ది ఫోటో వ్యాన్. ఎమ్మెల్యే ఇలా తిరగండి సార్. ఎమ్మెల్యే కొద్దిగా ఇలా తిరగండి. ఇలా తిరగండి. ఒకసారి ఫోటో తెస్తాను. ఇలా ఇవ్వ తిరగండి. ఆ వ్యాన్ పడుతుంది. ఓకే బాగా నుంచండి. అందరూ ఈ వ్యాన్ ఒకసారి ఏంటో గురుగారు సురేష్ గారు మూసేస్తాం. మేడం గారు ఎదరండి. మేడం గారు మన జగంపేట పంచాయతీలో 2 కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఒకటి మహాప్రస్థానం వెహికల్. మన పాల్కుర్తి సురేష్ గారు మరి సహకారమే కాదు, పూర్తిగా కొత్త వ్యాన్లు కొని పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి భవిష్యత్తులో కూడా ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మేము కట్టుకుంటాం. పంచాయతీ మెయింటైన్ చేసి మహాప్రస్థానానికి ఉపయోగించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదే రకమైనటువంటి విధానంతో ఇవాళ మనం పంచాయతీ వారు కూడా స్వీకరించడం జరిగింది. ఈ మహాప్రస్థానం అన్నది చాలా ఉపయోగకరమైన వెహికల్. జీవితంలో చివరి మజిలీ
ఉపయోగపడుతుంది. అందులో మనకి రాజమండ్రి చాలా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. రాజమండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య స్థలానికి గోదావరి నది ఒడ్డుకి వెళ్ళి కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అలాగే రెండవది, చెత్త నుంచి సంపద సృష్టించడం. స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ రథాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, స్వచ్ఛాంధ్ర రథాన్ని. ఇందు నుంచి ఏంటంటే మనం ఉపయోగించుకుని పారేసేటటువంటి ప్లాస్టిక్ కానీ ఇనుప సామాను కానీ ఏ అయితే చెత్త కింద మనం లెక్క లేకుండా వదిలేస్తామో దాని నుంచి కూడా సంపద సృష్టించుకోవచ్చు అని చెప్పి ప్రతి గ్రామం తిరిగి మరి వస్తువు విధానం ఇప్పుడే మనం ప్రారంభించినప్పుడే చూసాం. ఒక 6 బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్ తెస్తే దానికి దాన్ని ఏమంటారంటే కురుకురి, ఓ చాక్లెట్ ప్యాకెట్ కురుకురి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడ ఈ రకమైనటువంటి చెత్త ఉన్నా ఆ చెత్తను ప్లాస్టిక్ కానీ చెత్త అంటే మళ్ళీ తుక్కు తెచ్చిపోతే చేయలేడు. దాని నుంచి పనికిరానటువంటి సామాన్లతో పనికొచ్చేటటువంటి గృహోపయోగానికి కావాల్సినటువంటి సామాన్ అంతా కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల కూడా పరిశుభ్రత ఏర్పడే పరిస్థితే కాకుండా సామాన్యుడికి చేరువుకి చిన్న ఈ వస్తువులన్నీ కూడా ఉపయోగకరానికి వంట చప్పుడు, కందిపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇవన్నీ కూడా క్యాష్తో కూడా కొనుక్కోవచ్చు, చెత్తతోటే కాకుండా. దానికి తగ్గట్టు రేట్లు కూడా వేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అలాగే వీళ్ళు ఇచ్చేటటువంటి చెత్త ఏ అయితే పనికిరానటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి కూడా రేట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కాంపాక్ట్ చేసుకుని దీన్ని వ్యవహరించేటటువంటి తీరు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రజోపయోగంగా ఉండేటటువంటి కార్యక్రమమే. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం. నేను కోరుకుంటున్నది ఏంటంటే అతి తక్కువ సార్లు మన గ్రామం నుంచి ఆ మహాప్రస్థానం ఉపయోగపడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.